నా భర్త షాదిస్ట్ ఎపిసోడ్ 6. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. నేను తత్తరపాటుతో బయటకి నడిచాను. నా వెంట అతను. మేం బెడ్రూమ్ లో నుంచి అలా రావటం నాకెంతో ఎబ్బెట్టుగా ఉంది. అత్తయ్య ఇద్దరిని అదోలా చూసింది. ఈయన నేను చదువుకునే రోజుల్లో పరిచయం, విరించి గారు అన్నాను. అత్తయ్య హోందాగా తల ఊపి ఊరుకుంది. కాని మర్యాదకైన నమస్కారం అనలేదు. అసలు మెడ తిరగని నగలు పెట్టుకుని, మోయలేనంత పెద్ద కొప్పేసుకుని, ఇంకా బరువైన పట్టు చీర కట్టుకుని చిన్నగా ఊపి, అంతకన్నా ఊపలేక అదే హోందాతనం అనుకుంది. విరించి మాత్రం నమస్కారం, మీ గురించే మా సుమతి చెప్తోంది అన్నాడు. నేను అదిరిపడి చూశాను. అతను రెండు తప్పులు చేశాడు. ఒకటి, మా అని నా పేరు ముందు పెట్టడం. రెండోది, మీ గురించే మాట్లాడుతున్నాం అనడం. ఆవిడ ముఖం అప్రసన్నంగా పెట్టి, పద హాస్పిటల్ కి వెళ్దాం, బయలుదేరు అంది. నీరసంగా ఉంది అత్తయ్య అన్నాను. అందుకే పొడిగించకుండా క్లుప్తంగా అనేసి డ్రైవర్ అని కేకేసింది. నేను అలాగే నిలబడి విరించి ముందు ఏమీ అనలేక నేల చూపులు చూడసాగాను. పద, నాకు మధ్యాహ్నం నుంచి వేరే పనులున్నాయి అని ఆవిడ తొందర పెట్టింది. నేను విరించి వైపు తిరిగి, మీరు బయలుదేరండి, ఇంకోసారి కలుద్దాం అన్నాను. అతడు తల ఊపి అత్తయ్యకి మరోసారి నమస్కారం చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోగానే నేను అత్తయ్యతో, నేను అబార్షన్ కైతే రాను అన్నాను. బాబు ఏమన్నాడో తెలుసా? అసలు అసలు వాడు నిన్ను తాకనేనా తాకలేదట, కడపెలా వచ్చింది అంటున్నాడు అంది. అత్తయ్య, నువ్వు ఓ ఆడపిల్లకు కన్న తల్లివి, ఆ మాట నమ్ముతున్నావా అని దుఃఖంతో గొంతు బొంగురు పోతుండగా అన్నాను. ఇక్కడికొచ్చేదాకా కూడా నమ్మలేదు. ఆ మాట నా నెత్తి మీద బాంబులా పడింది. అంటే అప్పుడు విరించిని ఇక్కడ చూశాక కొడుకు మాట నమ్ముతుందా? అత్తయ్య, మీరు కూడా నా అన్నాను. చూడు సుమతి, నీకు ఈ 4 గోడలు, మేం నలుగురము మనుషులము మాత్రమే తెలుసు అనుకున్నాను. నీ గురించి నాకు తెలియని సంగతులు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది అంది. అయినా ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకో. మీ మామయ్యకి పరువు కన్నా ఏది ఎక్కువ కాదు. చివరికి ప్రాణం కూడా. చివరి మాట నెమ్మదిగా చెప్పింది. 3 ఏళ్ల తర్వాత విరించిని నిన్ననే చూశానని, ఈ రోజే కలిశానని ఎలా చెప్పి నమ్మించడం? అత్తయ్య, అతను ఈ రోజే నా కోసం వచ్చాడు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఈ రోజు నీ కోసం ఎవరు వచ్చారో, నిన్న ఎవరు వచ్చారో మాట్లాడుకుంటూ కాలయాపన చేయకు, బయలుదేరు అంది. నన్ను చెప్పని, మీరనుకున్నది అబద్ధం. నా కడుపు మీ కొడుకు వల్లే వచ్చింది. కావలిస్తే DNA టెస్ట్ చేయించుకోండి అన్నాను. అత్తయ్య మొహం వివర్ణమైపోయింది. అసలు చదువురాని పల్లెటూరి మొద్దుని కోడలుగా చేసుకోనందుకు ఆ విషయంలో మామయ్యని మనసులో బూతులు తిట్టుకుంటూ ఉండే ఉంటుంది. నువ్వు పెద్ద మనసుతో వ్యవహరించు. మామయ్య నిన్ను ఇంట్లో వదిలేసి ప్రతి రాత్రి మరో స్త్రీతో గడుపుతుంటే నువ్వు భరించగలిగేదానివా? చెప్పు. నేను తెలిసి చేసుకున్నాను కాబట్టి భరిస్తున్నాను. ఆ విషయం గురించి కంప్లైంట్ కూడా చేయడం లేదు. నాకు నా తోడు కావాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాను అన్నాను. నేను మీ మామయ్య లేని సమయంలో ఇంకొకడితో పడక గదిలో లేను ఎప్పుడు. మరి ఆవిడ ఆ మాట అనేటప్పుడు ఆ మొహంలో దాగని షాడిజం కనిపించింది. అతను ఇక్కడికి రావడం ఇప్పుడే, జస్ట్ నువ్వు వచ్చే 5 నిమిషాల ముందే అంటే నమ్మవేం అని నేను అరిచాను. అతను ఇక్కడికి ఇప్పుడే వచ్చాడు. సరే, నువ్వెన్నిసార్లు వెళ్ళావో నాకు తెలీదా? నా కొడుకు ప్రియం వద్దని తప్ప మరో స్త్రీ వద్దనుకోవడం వల్లనే ఇన్ని సంబంధాలు వదులుకున్నాం. వాడే కావాలనుకుంటే ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వచ్చేది. నీలాంటి సామాన్యమైన పిల్లని నేను చేసుకున్నామంటే ఏదో తిండికి గుడ్డకి లోటుండదు, పడుంటుందనేగా ఆవిడ కోపంగా అంది. కాని నీ కొడుకు నన్ను రాత్రిళ్ళు అని ఆపేశాను. ఛీ, ఇంకా ఆపు. వాడు నేను ముట్టుకోలేదని చెప్పాక కూడా ఇంకా వాదించడానికి సిగ్గులేదా అని చీత్కారంగా అంది. నేను ఎంత నిస్సహాయంగా చూశానంటే 2 చేతులతో తల మోదుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. సుమతి, దువ్వెన పట్ర, జడేస్తాను అని నన్ను దగ్గరికి తీసుకుని అంది. ఆ తర్వాత ఏమంత వయసు అయిపోయిందని, పిల్లలు ఇంకా ముందు ముందు పుట్టరనా? మామయ్య స్వంతంగా ఒక ఫామ్ పెట్టాలనుకుంటున్నారు. అప్పటిదాకా నువ్వు మాతో కాస్త సహకరించాలి అంది. ఆమె ఏం చెప్తుందో నాకు అర్థమైపోయింది. ప్రియంవద అభిష్టానానికి విరుద్ధంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. కొడుకు ప్రియంవదతో గడపకపోతే వీళ్ళ మనుగడకే ముప్పు. నాకు జడిసి తానే బీరువాలోంచి చీర తీసి ఇచ్చింది. నేను బావురుమంటూ అత్తయ్య కాళ్ళ మీద పడి, అమ్మైనా అత్తైనా నువ్వే నాకీ ఒక్క సహాయం చెయ్యి. నా కడుపులో బిడ్డని నాకు దక్కని. ఇంకోసారి ఈ అదృష్టం పడుతుందని నాకు నమ్మకం లేదు అని ఏడ్చాను. సరే పద అని నా కళ్ళు తుడిచింది.
వద్దు అత్తయ్య అన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటే ఎలా? చూడు ఎంత నీరసంగా ఉన్నావో. పద, బలానికైనా టానిక్లు అవి తీసుకుందువు గాని అంది. దాంతో నేను రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాను. ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ నన్ను పరీక్ష చేసి మందులు రాసిచ్చింది. ఇంటికి రాగానే అత్తయ్య అన్నం వండి సాంబార్ చేసి పెట్టింది. కడుపు నిండా తినేశాను. వాళ్ళు నాకు చేసిన అవమానాలన్నీ, నష్టాలన్నీ అన్నిటినీ మరిచిపోయాను. ఆ సమయంలో ఆవిడ దేవతలా కనిపించింది. బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు, పడుకుని రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయింది. నిజంగానే రాత్రి కూడా ఒళ్ళు మనసు చాలా అలసిపోయి ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది. నిద్రలో ఎన్నెన్ని కలలు. చిన్నారి బాబుని పొత్తిళ్లలో ఎత్తుకుని మురిసిపోతున్నట్లు, ఆనంద్ కూడా ఎత్తుకున్నట్లు, అత్తయ్య మామయ్య అందరినీ పిలిచి మనువడిని గొప్పగా పరిచయం చేస్తున్నట్లు, బాబుని ఊయలలో వేసి ఊపుతూ అదేమిటో ఇలా ఒళ్ళంతా ఊగుతోంది. మంచం పట్టి పట్టుకొని గబాల్న కళ్ళు తెరిచాను. కడుపులో ఏదో కదలిక, ఒకటే వికారం. లేస్తుంటేనే బల్లున వాంతైంది. లేచి సింక్ దాకా వెళ్ళలేకపోయాను. లేస్తుంటేనే తెలిసింది నాకేమైందో. బాత్రూమ్ లోకి వెళ్లి చూసుకున్నాను. నా గుండె పగిలి ముక్కలైపోయింది. నేను కలలు కన్నా అపురూప ఫలం బాత్రూమ్ లో మోరిగుండా ప్రవహిస్తోంది. అత్తయ్య ప్రేమతో వండి పెట్టిన సాంబార్లో ఏం కలిపింది? డాక్టర్ నాకు బలానికి ఇచ్చిన ఇంజెక్షన్ సిరంజీలో ఏం నింపింది? నోట్లోంచి అమ్మా అన్న శబ్దం వచ్చేట్లు అంత పెద్దగా అరిచి ఏడవడం ఈ మధ్యలో జరగలేదు. అమ్మమ్మ పోయినప్పుడు కూడా నేను అంతలా ఏడవలేదు. పోయింది, అంతా అయిపోయింది. ఏదైతే ప్రాణం పోయినా సరే పోగొట్టుకోకూడదు అనుకున్నానో అదే అయిపోయింది. నా శరీరంలో నుండి ఓ ముక్కని ఎవరో కోసి వేరు చేసినట్లుగా ఉంది. పరీక్ష ఫెయిల్ అయినప్పుడు, ప్రేమ విఫలమైనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి గర్భం ఫెయిల్ అయితే కూడా చేసుకుంటారా? నాకు వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. వంటింట్లోకి వెళ్లి చాకు కోసం వెతికాను. దాంతో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోస్తుండగా డోర్ బెల్ వినిపించింది. పట్టించుకోకూడదు అనుకున్నాను. ఇంకా గట్టిగా మ్రోగింది. అత్తయ్య ఏమో తను అనుకున్నది అయిందా లేదా చూసి నిర్ధారించుకోవడానికి వచ్చి ఉంటుంది అని ఒక్క ఊపులో ముందు గదిలోకి వెళ్ళాను. తలుపు తీస్తే మాధవి కనిపించింది. లోపలికి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నిన్నిలా చూస్తారనుకోలేదే అంది. ఇంకో అరగంట ఆలస్యంగా వస్తే చూసి ఉండేది కాదు. విరించి ఫోన్ చేశాడు. నిన్ను అబార్షన్ కే బలవంత పెడుతున్నారటగా, వద్దు వద్దు అని ఏడుస్తున్నావటగా. పద, పోలీస్ హెల్ప్ తీసుకుందాం. వీళ్ళెవరు నీ శరీరం మీద ఆధిపత్యం చూపించడానికి అంది. నేను నవ్వాను. అలా నవ్వుతావేమిటి? ఈ చేతిలో చాకేమిటి అని కంగారుగా అంది. నా శరీరం మీద వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వకూడదని నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాను. నీకేమన్నా మతిపోయిందా అంది. పోవడానికి ఇంకా ఇదొకటే మిగిలింది అన్నాను. మాధవి నా చెయ్యి పట్టుకొని అంటే అని నా ముఖంలోకి చూసింది. వాళ్ళు అనుకున్నది చేసేశారు. నేను వాళ్ళని ఎదిరించలేని అశక్తురాలినన్న విషయం మరోసారి గుర్తు చేశారు అని నిర్లిప్తంగా అన్నాను. ఇందాకటి దుఃఖం గాని ఆవేశం గాని నాలో లేవు. మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది. చచ్చిపోవాలనుకుంటున్నాను. నీ చావుకి కారణాన్ని అత్త మామ మొగుళ్ళే అని రాసి పెట్టావా? అంత ఆలోచన కూడా నాకు లేదులే. ఒసే పిచ్చి సుమతి, నువ్వు అలా చేసినా వేస్టేనే. డబ్బుంటే ఏదైనా మాఫీ అయిపోతుంది. శత్రువుని కొట్టాలంటే వాళ్ళ వీక్నెస్ ఏమిటో ముందు తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు స్టేటస్ ఒక్కటే వాళ్ళ వీక్నెస్. దాని మీద కొట్టు. ఇంట్లోంచి బయటికి వచ్చాయి. విమెన్ ప్రొడక్షన్ సెల్లో కేసు వెయ్యి అంది. అమ్మమ్మ పోగానే ఆ పని చేసి ఉండాల్సింది. కానీ ఇంతలో ఇదొకటి వచ్చి పడింది. ఎన్నెన్నో కలలు కన్నాను. ఇలా అయిపోయింది. కళ్ళల్లో నీళ్లు మళ్ళీ పిలవని పేరంటానికి వచ్చేశాయి. నీ మొగుడు ఈ టైంలో ఆఫీస్ లో ఉంటాడా అని అడిగింది. అవును అన్నాను. నువ్వు సామాన్లు సర్దుకుని రెడీగా ఉండు, నే వెళ్లి ఆటో తీసుకొస్తాను అని అది రయ్యిన బయటికి వెళ్ళింది. నా మనసంతా భారరహితంగా ఉంది. ఇది వరకు పెళ్లి కాని పిల్లగా ఉద్యోగాల కోసం తెగ తిరిగాను. ఉద్యోగం వచ్చేది కానీ నిలిచేది కాదు. ఈసారి మొగుడు విడిచిన ఇల్లాలు స్టేజ్ లోకి వచ్చాను. ప్రమోషన్ అన్నమాట. ఈసారి ఈ తోడేళ్లు ఇంకా దారుణంగా ప్రవర్తించవచ్చు. గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటుంటే డబుల్ కాట్ బెడ్ కనిపించింది. నా వైవాహిక జీవితం తలుచుకోగానే కంట నీరు గిర్రన తిరిగింది. మాధవి ఓ గంటకి గాని రాలేదు. వస్తూనే పెద్ద పెద్దగా ఆనంద్ని తిట్టింది. ఆ దొంగన కొడుకు ఆఫీస్ లో లేడే, వాడికి ఆ పని కన్నా ఉంచుకున్న దాని దగ్గర పని ఎక్కువ. అందుకే మీ మావని ఎండి పోస్ట్ లో, వీణ్ణి జిఎం పోస్ట్ లో ఉండనిస్తున్నారనుకుంటా. నే వెళ్లి వాడిని దాన్ని బయటకి పిలిచి పని వాళ్ళ ముందే అరిచి చెప్పాను. ఒరే, నీ పెళ్ళానికి అబార్షన్ అయిందిరా,
ఇంటికి వెళ్లి దాని మొహం చూడు అని ఆ మాట వినగానే దాని మొహంలో రంగులు మారాయి. వీణ్ణి తినేసేటట్లు చూస్తూ, ఏమిటి ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? నీ భార్యకి కడుపొచ్చిందా అని గద్దించింది. వీడు నీళ్లు నములుతో, దానికి నా వల్ల మాత్రం రాలేదు, నా సంగతి నీకు తెలీదా అని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. నా మీద రంకెలు వేశాడు. ఎక్కువ అరిస్తే ఇదంతా పేపర్లకు ఎక్కిస్తానని, వీళ్ళ రంకు బట్టబయలు చేస్తానని బెదిరించి వచ్చాను. అందరూ వింటుండగా నేను వారిని అన్న మాటలకి మొహం ఎలా అయిందనుకున్నావు? మహా బాగా అయిందిలే అని మాధవి విరగబడి నవ్వింది. నేను భయంగా, మధు ఎందుకలా చేశావు? ఆ ప్రియంవద సంగతి నీకు తెలీదు అన్నాను. మనకెందుకు, మనం ఇక్కడ ఉండబోం కదా, పద అంది. మేమిద్దరం ఆటోలో సూట్ కేసు పెట్టుకుని స్టేషన్ కి బయలుదేరాం. మాధవి దారి పొడుగున ప్రియంవదని తను ఎలా కడిగేసిందో చెప్తోంది. ఇంతలో సడన్ గా ఆటో ఆగింది. మేం తుల్లిపడి చూసాం. ఆటోకి ఎదురుగా నలుగురు బలిష్ఠులైన మనుషులు నిలబడి ఉన్నారు. ఆటోలో ఇద్దరు ఎక్కారు. ఏ, ఎవరు మీరు? ఆటోని ఎందుకు ఆపావు? వీళ్ళని బయటికి పొమ్మను అని మాధవి అరిచింది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.